మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ జూన్ నెల 27వ తేదీ కొరకు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించును గాక. ఇక్కడ సొలొమోను గారు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యెహోవాయే బలమిచ్చువాడు, యెహోవాయే మనకు రక్షణకర్తగా ఉన్నాడు, యెహోవాయే మనకు ఆదరణకర్తగా ఉన్నాడు, యెహోవాయే మనకు సహాయకుడిగా ఉన్నాడు. మనము దేవునికి ప్రార్థించి మనము దేవుని యొద్ద కొన్ని వరాలను పొందుకొని ఉంటామని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సొలొమోను గారు దేవునికి ప్రార్థించి ఆయన జ్ఞానమును పొందాడు. జ్ఞానమును పొందినటువంటి సొలొమోను గారు దేవుని గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన మనకు నీవు ప్రార్థించి దేవా నాకు జ్ఞానము కావాలి అని నీవు అడిగిన ఎడల దేవుడు నీకు జ్ఞానాన్ని దయచేస్తాడు. అయితే ఆయన నోటి నుంచి వచ్చు ప్రతి మాట కూడా నెరవేరుతుంది. ఆయన మనకు తెలివియు వివేచనయు ఆయన మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. మనము ఎటువంటి సమయంలో మనము ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మనకు ఒక సక్రమాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఎవరితోనైనా సరే అనవసరమైన మాటలు, అనవసరమైన తగులు, సందర్భానుసారంగా మాట్లాడకుండా మనము ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే అక్కడ మనకు కొన్ని చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. అనువుగాని చోట అధికులమని మనము విరవేగితే అక్కడ కొన్ని సమస్యలను మనము కొని తెచ్చుకున్న వారం అవుతాం. అయితే దేవుడు అనేక సమస్యల నుంచి, అనేక ఆపదల నుంచి మనల్ని రక్షించువాడు ఆయనే. మనకు ఎక్కడ ఎలా మాట్లాడాలో మనకు తెలివిని ఆయన ప్రసాదిస్తాడు. ఎవరితో ఎలా మనము సహవాసం చేయాలో మనకు అన్యోన్యతను మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఇక్కడ సొలొమోను గారు ఇవన్నీ పొందుకున్నాడు కాబట్టి దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. అవి చిరకాలము మనకు తోడుగా ఉంటాయి. మన హృదయాల్లో మనము పదిలపరుచుకుంటే దేవుడు వాటిని మనకు కొన్ని సందర్భాల్లో మనము పడిపోయే చోట కూడా ఎలా లేకవాలి, ఎదుటి వారిని మనము ఎలా మార్చాలి, దేవుని యొద్దకు రాకుండా లోకంలో కలిసిపోయినటువంటి బిడ్డలతో మనము ఎలా మాట్లాడాలి, ఆ జ్ఞానాన్ని కూడా మనకు దేవుడు ప్రసాదిస్తాడు. అటువంటి జ్ఞానాన్ని మనము పొందుకొని సొలొమోను గారు ఏ రీతిగా అయితే జ్ఞానాన్ని పొందుకున్నాడో ఆ రీతిగా మనం కూడా ఆ జ్ఞానాన్ని పొందుకొని దేవుని సువార్త కొరకు, దేవుని యొద్దకు రక్షకుల్ని మనము నడిపించే ఆ ఆలోచనలను మనము కలిగి ఉండి దేవుని కార్యాలను మనము చేస్తూ ఉంటే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, బలమునిస్తాడు, శక్తినిస్తాడు. మనకి ఆయన తోడుగా ఉండి ఒక తండ్రిగా మనలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క ఆయన బిడ్డలుగా మనము నిత్యము జీవించము. ఆయన మనకు ఎల్లప్పుడూ కాపుదలగా ఉండి మనల్ని సంరక్షిస్తూ మనం చేసేటువంటి ప్రతి కార్యములో కూడా జ్ఞానవంతులుగాను, వివేచనవంతులుగాను, తెలివి ఉన్నటువంటి వ్యక్తులుగాను మనల్ని దేవుడు నడిపించును గాక. ఈ కృపా ధన్యత మనమందరము పొందుకొని దేవుడి రాకడ వరకు సిద్ధపడి ఉండుము గాక. ఆమేన్.